సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దిలీప్. సో ఈరోజు వచ్చేసి మనం లక్ష్మీనారాయణ సింగ్ అన్న వాళ్ళ కళాకారు దగ్గర ఉన్నాం. సో ఇది వచ్చేసి గణేశుడు కొత్తగూడ ఎక్స్ రోడ్కి అయితే వెళ్తుండట. సో మనకు వచ్చేసి బాలాపూర్ స్టైల్ గణపతి. సో ఇది వచ్చేసి థర్డ్ టైం నేను వచ్చాడు సో ఇక్కడికి. సో పూజ కంప్లీట్ అయిపోయింది, చాలా లేట్ అయింది. సో అన్న వాళ్ళు అయితే మనతోటే ఉన్నారు. సో హాయ్ అన్న. హాయ్. సో ఏం పేరు అన్న? కిరణ్ కుమార్. మాట్లాడు. హాయ్ అన్న, మాట్లాడు. పైకి ఎక్కిన తర్వాత మాట్లాడు. అవునా? సో అన్న వాళ్ళు మనతోటే ఉన్నారన్న, మాట్లాడిపిద్దాం. సో బండి పైకి ఎక్కించి గణేశుడు అయితే పైకి ఎక్కించిన తర్వాత మాట్లాడిద్దాం. సో మనకు వచ్చేసి క్రెయిన్ రెడీగా ఉన్నది, అట్లనే పైకి అయితే ఎక్కిస్తారు. సో కిందకి అయితే అదే ఒకసారి అడగాను అన్న. మొత్తం 4 సో గణేష్ని అయితే పైకి అయితే ఎక్కిస్తారన్నా. మనం చూసుకుంటే దాని కిందన చూడండి. హాయ్ అన్న. హాయ్ హాయ్ అన్న. ఏం పేరు అన్న? నా పేరా? నీ పేరా? నీ పేరు? నా పేరు అవేమ్మా. సో అన్న ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటారు ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు? దాదాపు 6 years, 6 సంవత్సరాలు. ఎట్లుంటాయి అన్న మనకు ప్రోగ్రామ్స్ కానీ లేకుంటే ఆగమనం హైలైట్ ఉంటాయి? హైలైట్ ఉంటాయి. సో అన్న ఎక్కడన్నా మనకు లొకేషన్? హైటెక్ సిటీ కొత్తగూడ. అవునా అన్న. సో ఎన్ని డేస్కి ఇస్తారన్న? 11 days. 11 days. సో ఇప్పుడు స్టార్ట్ అయితే మనకి వెళ్ళేసరికి ఎంత టైం పట్టవచ్చు? దాదాపు మాకు 6-7 hours అవుతుంది. సో అక్కడ కూడా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నా? ఇప్పుడు ఏముండవు. 11 రోజు ఉంటాయి, మధ్యలో అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఓకే ఓకే. భజన కార్యక్రమాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో అన్న వాళ్ళు అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు కదా. సో మనకు స్టార్ట్ అయ్యేసరికి టైం అయింది, అట్లా మనకి వెళ్ళేసరికి కూడా 7 అవుతుందంట. సో ఇంకొక 10 to 30 minutes వరకు ఉంటుంది టైం. సో ఆ లోపల రెడీ అయిపోయింది మొత్తానికి. పైన కారు అప్పేసి అయితే తీసుకెళ్తారు అన్నట్టు. సో మనకు వచ్చేసి హైటెక్ సిటీ కొత్తగూడ అంట అన్న వాళ్ళు. మామ అవి మళ్ళీ వేరే ఆటోనా?
అవి పట్టాయి కదా ఏమవుతాయి పడతాయా కాకా అందరు లైన్ ఉండదు లేదు సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి అయితే కవర్ కప్పేసేస్తారు ఇక సో ఇప్పుడు స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ 7 to 8 మధ్యలో ఆ టైం అయితే అవుతుంది సో అన్న వాళ్ళు అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేదన్న కొంచెం లేట్ అయింది నాకైతే వేరే దగ్గర వర్క్ ఉండే సో అట్లా ఇక్కడికి వచ్చేసరికి పూజ కంప్లీట్ చేశారు అన్న వాళ్ళు కూడా సో మనకు వెహికల్ కూడా రెడీగా ఉంది సో బాలాపూర్ గణపతి వచ్చేసి రేపు 29th సో రేపు తీసుకెళ్తారు బాలాపూర్ గణపతి సో మనం ఖచ్చితంగా రేపు కూడా వద్దాం తప్పకుండా సో అన్న వాళ్ళది అయితే కలరింగ్ అట్లనే మనకు చేసే విధానం కూడా చాలా స్పెషల్ ఉంటాయి ఎస్పెషల్లీ మనకైతే బాలాపూర్ గణపతి పైన ఏదో ఒకటి డిజైన్ అయితే కంప్లీట్గా మంచిగా ఉంటుంది అట్లనే మనకి ఈసారి వచ్చేసి ఐ మూమెంట్ ఉంది అంటే ఈసారి అని కాదు ప్రతిసారి నాకు తెలిసినంత మటుకు అయితే నేను ఒక 2-3 years నుంచి అయితే చూస్తున్నా సో ఇది అన్న వీడియో మొత్తానికైతే హైటెక్ సిటీ కొత్తగూడ గణపతి బాలాపూర్ మహారాజా సో బొజ్జ గణపతి స్టైల్ అయితే మనకైతే గణపతి ఆరెంజ్ కలర్లో అవుతున్నాడు సో మనకు వచ్చేసి పంచ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ సో రైట్ హ్యాండ్ లెఫ్ట్ కూడా మనకు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా అట్లనే మనకు రైట్ సైడ్ త్రిశూలు మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గొడ్డలి సో కాన్సెప్ట్ అయితే ప్రతిసారి డిఫరెంట్గా పెడతారు అన్నట్టు సో ఐ మూమెంట్ కానీ ఈసారి పైన వచ్చేసిన డిజైన్ కానీ చాలా మంచిగా ఉంది సో ఫుల్ డీటెయిల్ కూడా ఫస్ట్ వీడియోలో ఉంది నాకు చూడండి ఒక్కసారి చూడండి వాళ్ళు కూడా సో మనకు వచ్చేసి అట్లనే గోల్డ్ కలర్ చాలా మంచిగా ఉంది భయ్య గోల్డ్ కలర్ వేసిన విధానం కానీ అట్లనే మనకు నుదుటి పైన పింక్ కలర్ వచ్చింది చూడండి సో ఒక్కసారి దూరం చూపిస్తున్నా మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ जय बोलो गणेश महाराज के 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 थैंक यू अना సో నా వాళ్ళైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారన్న సో మనకైతే వచ్చేసి హైటెక్ సిటీ కొత్తగూడ గణేష్ హాల్లో సో చాలా మంచి ప్రోగ్రామ్స్ అయితే చేస్తారట అట్లనే అన్నదానం కూడా ఉంటుందట అన్న ఖచ్చితంగా మనం ఒక్కసారి వెళ్తే కనుక వీడియో అయితే తీద్దాం కంపల్సరీ మీ అందరికీ సో థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక్కసారి అన్న జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్